కమ్మదనం కమ్మదనం కమ్మదనం. ఒక డైలాగ్ ఉంటుంది కదా, గుట్కాలు తినే వంశం ఇంతవరకు వాళ్ళలో ఒక్కరు కూడా 30 ఏళ్లకు మించి బ్రతకలేదు. అంటే చావు అంటే వాళ్ళకి ఎంత ముచ్చటో ఆలోచించండి. వాళ్ళు చావుకు భయపడరు, ఓన్లీ గుట్కా తినడమే. కొనడం, తినడం, చచ్చిపోవడం అంతే. 30 ఏళ్ళకే చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోరు? పలుకు పలుకులలో కేసరి, ఇంకా ఇలా చూపిస్తారు లోగో మనకిలా, ఆదా బర్సే. సో ఇలా ఎందుకు చూపిస్తారో తెలుసా? దీన్ని తిన్న తర్వాత ఎలా ఉమ్మేయాలో చెప్తున్నారు మనకు. ఇలా 2 వేళ్ళు పెదవి మీద పెట్టి మధ్యలో ఒక స్వరంగం ఉంచి, సో ఆ స్వరంగం నుంచి వదలాలి ఇట్లా. సో ఇలా వదలాలని మనకు అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇలా చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ మాటే మనం పాటిస్తున్నాం ఆల్రెడీ నిజంగానే. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే విమల్, పాన్ మసాలా, గుట్కా, తంబాకు ఇవి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తింటున్నారు. ఈ మధ్య చూసుకుంటే ఆడవాళ్ళ నోట్లో కూడా ఇదే కనిపిస్తుంది. సో మన దేశాన్ని అయితే మొత్తానికైతే ఎర్రగా మారుద్దామని అయితే నిర్ణయం తీసుకున్నట్టున్నారు మన దేశ ప్రజలైతే. సో మన ప్రజలు ఈ గుట్కాల్ని ఎందుకు తింటున్నారు ఎక్కువగా? వీటిని తినడానికైతే చాలా రీజన్స్ ఉన్నాయి. సో నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, సో ఈ గుట్కా తిన్నప్పుడు సో మైకం వచ్చి మనకు స్వర్గంలో తేలుతున్నట్టు ఆ ఫీలింగ్ అయితే ఉంటుందట. సో ఆ ఫీలింగ్ కోసం అయితే తింటారట. అండ్ ఇప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళకు ఫ్రీగా అనిపించాలి, అంటే పని ఒత్తిడిని తగ్గించేలా ఇదైతే ఉంటుందట. ఇదనే కాదు, గుట్కా ఏదైనా. సో అలా రిలీఫ్ కోసం అయితే గుట్కాలను అయితే తింటున్నారు. అండ్ కొందరు చూసుకుంటే టైంపాస్ కోసం కూడా తింటారు. సో ఇలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ విమల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, ఈ గుట్కాలు చూసుకుంటే చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. ఇప్పుడు దీని ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే మనకు 4 రూపీసే ఉంది దీని ఎంఆర్పి ప్రైస్. కానీ దీని మార్కెట్లో 10 రూపీస్కి అమ్ముతారు. ఎందుకంటే ఒకటి లీగల్, ఇంకొకటి ఇల్లీగల్ కాబట్టి. సో ఎక్స్ట్రా 5 రూపీస్ ప్రాఫిట్ అయితే పొందుతున్నారు. సో మస్తు ప్రాఫిట్ అయితే ఉంటుంది విమల్లో అయితే. సో మన టాపిక్ ఇది కాదు. ఈ విమల్ చూసుకుంటే పెద్ద పెద్ద స్టార్స్ ప్రమోట్ చేస్తారు కదా, సో వాళ్ళకి రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు? ఈ విమల్ ప్యాకెట్ని చూసుకుంటే ఒక్క ప్యాకెట్గా అమ్మరు, 2 ప్యాకెట్లు అమ్ముతారు. ఒకటి లీగల్, ఇంకొకటి ఇల్లీగల్. ఈ రెండింటిని కలిపి అమ్మవచ్చు కదా, ఎందుకు అమ్మరు? అండ్ మనం టీవీ యాడ్స్లో చూస్తే ఒకదాన్నే ప్రమోట్ చేస్తారు, ఈ విమల్ ప్యాకెట్ని. దీన్ని ఎవరు కూడా ప్రమోట్ చేయరు. ఎందుకు? వీళ్ళు ప్రమోట్ చేస్తారు కదా, వీళ్ళకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు? పెద్ద పెద్ద స్టార్స్ అజయ్ దేవగన్, అక్షయ్ అండ్ షారుఖ్, సల్మాన్ వీళ్ళకి ఎంత రెమ్యునరేషన్ వరకు ఇస్తారు? విమల్ ఒక సంవత్సరానికి ఎంత సంపాదిస్తుంది? అలాగే ఈ విమల్ ప్యాకెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్థాపించారు? అండ్ విమల్ తింటే మన ఆరోగ్యానికి ఎన్ని రకాల రోగాలు వస్తాయి, క్యాన్సర్ వస్తుందని అందరూ అంటారు కదా. సో దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను మీ సందీప్ కృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ SK 2050కి స్వాగతం. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. షాప్కు వెళ్ళి విమల్ పాన్ మసాలాని అడిగితే దీనితో పాటు మరొకటి అయితే మనకు ఫ్రీగా ఇస్తాడు. ఇప్పుడు ఈ ప్యాకెట్ని బ్యాక్ సైడ్ చూస్తే మనకు ఇక్కడ ఫ్రంట్లోనే 0% టొబాకో అండ్ నికోటిన్ అయితే ఉంటుంది. మళ్ళీ కిందికి వస్తే FSSAI అప్రూవల్ కూడా ఉంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీని అప్రూవల్ కూడా ఉంది. దీని అప్రూవల్ చూసుకుంటే వేటికి పడితే వాటికి ఇవ్వదు. లైక్ మనం తినే ఫుడ్ ప్రోడక్ట్స్కు ఉంటుంది కదా అప్రూవల్, సో వాటికి అయితే ఇస్తుంది. లైక్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది అండ్ మనం తినే కొన్ని ప్రోడక్ట్స్కి అయితే ఉంటుంది. సో వాటిని అయితే ఎలా తినవచ్చో దీన్ని కూడా అలా తినవచ్చు అని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే మనకు అప్రూవల్ అయితే ఉంది. మనం దీన్ని తింటే ఏం ప్రాబ్లం ఉండదు. బట్ దీనితో పాటు ఎక్స్ట్రాగా మరో ప్యాకెట్ ఇస్తాడు చూడు, దీనితోనే వచ్చింది చిక్కంతా. సో దీన్ని తింటే చూసుకుంటే ఖచ్చితంగా క్యాన్సర్ అయితే వస్తుంది. దీనిలోనే టొబాకో అండ్ నికోటిన్ 100% ఉంది. సో వీటిని కలుపుకొని తింటేనే ప్రాబ్లం. సో వీటిని చూసుకుంటే మార్కెట్లో ఒకటి లీగల్, మరొకటి ఇల్లీగల్గా అయితే సేల్ చేస్తున్నారు. ఒకప్పుడు చూసుకుంటే నికోటిన్ అండ్ టొబాకో లీగల్, సో వాటిని ఇష్టం వచ్చినట్టు అందరి ముందు అడ్వర్టైజ్మెంట్ అయితే చేసేవాళ్ళు. బట్ 2003లో చూసుకుంటే మన గవర్నమెంట్ నికోటిన్ అయితే బ్యాన్ చేసింది మన ఇండియాలో. ఇలా బ్యాన్ చేయడం వల్ల ఆ కంపెనీలకు అయితే పెద్ద లాసే కదా. వాళ్ళు అప్పుడే ఒక లూప్ హోల్ని పట్టారు, అదే డిఫరెంట్ ప్యాకింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్ ఒకటే బట్ వాటిని డిఫరెంట్ విధంగా ప్యాక్ చేసేవాళ్ళు. ఒకటి
ఒకటి లీగల్గా మరొకటి ఇల్లీగల్గా అయితే ప్యాకింగ్ చేసేవాళ్ళు. సో ఇది నికోటిన్ ఫ్రీ, బట్ ఇది 100% నికోటిన్. సో ఇది కొంటే ఇది ఫ్రీ కాబట్టి సో ఆ లూప్ హోల్ని అయితే వాడారు. మార్కెట్లో చూస్తే ఈ ఒక్క ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు, ఈ రెండో ప్యాకెట్ని ఎప్పుడు కూడా చూపించరు మార్కెట్లో. అండ్ దీన్ని ఓపెన్ చేసి ఇందులో వేసుకొని కలిపి నోట్లో వేసుకొని కచ్చకచ్చ నమిలి తుపుక్ ఊంచినట్టు ఎక్కడ కూడా చూపించరు మనకు. సో కేవలం దీన్ని ఇలా చింపి నోట్లో వేసుకుంటారు అంతే, అక్కడ వరకు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. వీటినే సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ అయితే అంటారు. సేమ్ బ్రాండ్, సేమ్ లోగో, సేమ్ డిజైన్ అండ్ సేమ్ ట్యాగ్ లైన్ కూడా సేమే, బట్ డిఫరెంట్ ప్రోడక్ట్. ఇప్పుడు విమల్ చూసుకుంటే ఎగ్జాంపుల్గా విమల్ అనే కాదు, ఇప్పుడు టీవీస్లో చూసుకుంటే మెన్ విల్ బీ మెన్ అనే యాడ్ ఉంటుంది కదా. సో ఆ యాడ్ చూసుకుంటే ఆల్కహాల్కి సంబంధించిందని అందరికీ తెలుసు. మెన్ విల్ బీ మెన్ ఇది చాలా ఫేమస్ కూడా. ఏంటి ఇంపీరియర్ బ్లూ సిడీస్ అయితే ప్రమోట్ చేస్తుంది టీవీస్లలో, కానీ ఇంపీరియర్ బ్లూ అయితే వైన్ షాప్లో అయితే దొరుకుతుంది, మనకు ఒక బ్రాండే దొరుకుతుంది ఇంపీరియర్ బ్లూ అనేది. సో వాళ్ళు అలా అయితే ప్రమోట్ చేస్తున్నారు. దీన్నే సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ అయితే అంటారు. ఈ చిన్న లూప్ హోల్ని యూజ్ చేసుకొని వాళ్ళైతే సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ అయితే చేసుకుంటారు. గవర్నమెంట్ వీళ్ళని ఏం చేయదా అంటే ఏం చేయదు, ఎందుకంటే గవర్నమెంట్ చూసుకుంటే 28% ట్యాక్స్ జిఎస్టీ రూపంలో అయితే వస్తుంది. సో హైయెస్ట్ పే చేస్తుంది వాళ్ళైతే, చాలా వరకు ట్యాక్స్ని పే చేస్తారు కాబట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళని ఏం చేయదు. ఒకవేళ ఏమైనా యాక్షన్ చేసింది, ఇంతకుముందు చూసుకుంటే ఒక యాక్షన్ తీసుకుంది, కొన్ని రాష్ట్రాల్లో ఈ టొబాకోని అండ్ విమల్ ప్యాకెట్స్ని అన్నిటిని బ్యాన్ చేసింది కొన్ని రాష్ట్రాల్లో. దీన్ని కొన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. నెంబర్ 2, విమల్ పాన్ మసాలా అని ఎవరు ఎప్పుడు స్టార్ట్ చేశారో, ఇది ఎంత సంపాదిస్తుంది సంవత్సరానికి. సో ఈ విమల్ పాన్ మసాలా చూసుకుంటే ఒక వ్యక్తి తయారు చేసినట్టు అయితే లేదు. సో ఒక కంపెనీ నేమ్ అయితే ఇచ్చారు, అదే కొటారి ప్రొడక్ట్ లిమిటెడ్. దీన్ని 1974లో అయితే స్టార్ట్ చేశారు. ఈ విమల్ పాన్ మసాలా చూసుకుంటే ఒక సంవత్సరానికి 4,23,095 కోట్లను అయితే సంపాదిస్తుంది. సో వీటిని అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అజయ్ దేవగన్, అక్షయ్ అండ్ షారుఖ్, సల్మాన్, వీళ్ళకి చూసుకుంటే 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు అయితే రెమ్యూనరేషన్ అయితే ఇస్తుంది. వీళ్ళు పెద్ద పెద్ద స్టార్స్కి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఇస్తారు కదా రెమ్యూనరేషన్. సో వీళ్ళకు ఈ విమల్ పాన్ మసాలా వాళ్ళకు అది వెంట్రుకతో సమానం, ఎందుకంటే 4,23,000 కోట్లు సంపాదించినప్పుడు వాళ్ళకు 5 కోట్లు 10 కోట్లు లెక్క కాదు. సో వాళ్ళు ప్రమోట్ చేయడం వల్లనే కదా అంత అడ్వర్టైజ్మెంట్ అయితే అవుతుంది. సో మనకి సైడ్ తక్కువ ఉంటుంది, కానీ నార్త్లో అయితే విపరీతంగా తింటారు భయ్య. ఈ గుట్కాలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టాలు జరుగుతాయి. సో ఒకే ఒక్క డైలాగ్ చెప్తా, మగధీర సినిమాలోని డైలాగ్. సో ఈ డైలాగ్ నేను స్టార్టింగ్లోనే పెట్టా, ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మీకు తినే వాళ్ళకు. ఒక డైలాగ్ ఉంటుంది కదా, గుట్కాలు తినే వంశం, ఇంతవరకు వాళ్ళలో ఒక్కరు కూడా 30 ఏళ్ళకు మించి బ్రతకలేదు. అంటే చావు అంటే వాళ్ళకి ఎంత ముచ్చటో ఆలోచించండి. వాళ్ళు చావుకు భయపడరు, ఓన్లీ గుట్కా తినడమే, కొనడం, తినడం, చచ్చిపోవడం అంతే. 30 ఏళ్ళకే చచ్చిపోతారు, ఎందుకు చచ్చిపోరు? ఈ ఒక్కడేళ్ళకి చాలదా? అయినా చెప్తా, మోర్ ఎవర్ ఇన్ఫర్మేషన్. ఈ ప్రతి పలుకులో ఆర్కనేట్, పారాపిన్, పొగాకు మరియు 4,000కు పైగా రసాయనాలు ఉంటాయి. 40కి పైగా క్యాన్సర్ను తెచ్చిపెట్టే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ గుట్కాలో చూసుకుంటే నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక రసాయనం అయితే ఉంటుంది. ఈ రసాయనం ఏం చేస్తుందంటే అది తినడం వల్ల సో మన బొత్తలోకి వెళ్ళి ఆకలిని చంపి నిద్రనైతే దూరం చేస్తుంది అండ్ చావుకు దగ్గరకు చేస్తుంది. సిగరెట్ తాగితే కేవలం 20% మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది, మిగతా 80% బయటికే వస్తుంది. బట్ ఈ గుట్కా తింటే ఏమవుతుందంటే 100% మన లోపలికి వెళ్ళిపోతుంది. మనం మంచిగా కచ్చ నమిలి తుప్పుకు మనం ఊస్తాం కదా. సో అలా లోపలికి వెళ్ళడం వల్ల రక్తం మలినం అవుతుంది ఫస్ట్ అయితే, తర్వాత కండరాలని ఎఫెక్ట్ చేస్తుంది, తర్వాత చూసుకుంటే లోపల మన బాడీ ఉంటుంది కదా, సో బాడీని అయితే కుళ్ళిపోయేలా చేస్తుంది మొత్తానికైతే. క్యాన్సర్ని కలగజేసే 40 రకాల కారకాలని ముందే చెప్పాయి కదా. సో క్యాన్సర్ అయితే చాలా వరకు అయితే వస్తుంది. ఇంకా చాలామంది చూసుకుంటే నోటి క్యాన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఇలా అయితే వస్తుంది. సో మీరు కర్రలు ఎక్కువ తినేవాళ్ళు అండ్ ఈ గుట్కాలు ఎక్కువ తినేవాళ్ళు, కర్రలు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇలా 4 ఏళ్ళు ఒకసారి పెట్టుకొని చూడండి. 4 ఏళ్ళు పట్టాయనుకోండి, ఓకే మీరు సేఫ్ అనే. మీకు 3 ఏళ్ళు పట్టినా సేఫ్ అనే. ఒకవేళ మీకు 3 ఏళ్ళు పట్టలేకపోతే మీరు
సేఫ్ అయితే కాదని అయితే అనుకుంటున్నా. అంటే ఇంతకుముందు మా స్కూల్లో ఏంటంటే కర్రలు గుట్కలు తినే వాళ్ళని ఏమిటంటే అరే నువ్వు ఏలిట్లా పెట్టిరా నోట్లో అని అయితే అనేవాళ్ళు. సో ఇలా అయితే ట్రై చేసేవాళ్ళం మేమైతే. సో ఒకవేళ అలా ఏళ్ళు పట్టకపోయినా పళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నా కానీ వాళ్ళనైతే కొట్టేవాళ్ళు అండ్ ఇంట్లో కూడా చెప్పి పరువైతే తీసేవాళ్ళు. సో ఆ మెమొరీ అయితే గుర్తొచ్చింది నాకైతే. సో మీకు కూడా క్లాస్‌లో అలాంటివి ఏమైనా జరిగి ఉంటే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు తింటూ ఉంటే మానడానికైతే ప్రయత్నించండి. ఒకవేళ మానడం నా వల్ల కాదు, అయ్యే పని కాదంటే కొంచెం తగ్గించండి. ఇప్పుడు ఒక రోజులో ఒక 2, 3 తింటే ఒకటి తినడానికి ప్రయత్నించండి. అండ్ మీ పక్క వాళ్ళకు అలవాటు చేయకండి. ఎందుకంటే మీరు ఎలాగో పోతున్నారు త్వరగానే పైకి. మీ పక్క ఫ్రెండ్‌ని కూడా తీసుకెళ్ళడం అవసరమా? సో మీరే పోండి. సో మీ ఫ్రెండ్స్‌ని అయితే తీసుకువెళ్ళకండి పైకి. అండ్ మీరు తిన్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ తుపుక్కుమని ఉయ్యకండి. అండ్ కొన్ని ప్లేసుల్లోనూ ఉయ్యండి. సో గోడల పైన అండ్ రైల్వే స్టేషన్‌లో చూసుకుంటే మొత్తం అయ్యే ఉన్నాయి. రైల్వే స్టేషన్‌లో బోగీల మీద. సో వాటి మీద ఉయ్యకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా కోట్లు ఖర్చవుతుంది గవర్నమెంట్‌కైతే వాటిని క్లీన్ చేయడానికి. సో ఇక్కడ ఎన్ని కోట్లు ఖర్చవుతుందో లిస్ట్ ఇస్తున్నా. సో మీ వల్ల ఎన్ని కోట్ల ఖర్చయితే అవుతుంది. సో మీరు అర్థం చేసుకోండి. సో ఎక్కడ పడితే అక్కడ ఉయ్యకండి అండ్ మీ పక్కన వాళ్ళకి అలవాటు చేయకండి. మీరు కూడా తక్కువ తినండి. వీడియో నచ్చితే నాకు ఒక హెల్ప్ చేయండి. ఏంటంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ బాగుందా? ఒకవేళ ఈ బ్యాక్‌గ్రౌండ్ బాలేకపోతే నేను చేంజ్ చేస్తా. నాకైతే బాగానే అనిపిస్తుంది. బట్ మా ఫ్రెండ్స్ చూసుకుంటే నచ్చలే అని చెప్తున్నారు. సో మీరు కామెంట్ చేయండి. సో బ్యాక్‌గ్రౌండ్ మారవాలనా? ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ పెట్టాలి? అంత ప్రీమియం ఉండదు కదా! అంత సీన్ లేదు మనకు ప్రెజెంట్ అయితే. సో ఇంప్రూవ్ అవుతా. సో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ పెట్టాలి? ఏమన్నా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతాయా? ఏమన్నా క్లాత్స్ ఏమన్నా? సో డెఫినెట్‌గా మీరు దొరికేంటైనా లింక్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో నేను కూడా వాటిని కొంటా. సో మరి అంతే ఇవాల్టి వీడియో. ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. కమ్మదనం కమ్మదనం విమల్ పలుకులలో కేసరి.